నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు నగరంలో సేవే మా లక్ష్యం సర్వేజన సేవ చారిటబుల్ ట్రస్ట్ సాలిముట్టి మార్క్ మరియు ట్రస్ట్ సభ్యులు సాలిముట్టి పవన్ బాబు ప్రశాంతి కుమారి ఆధ్వర్యంలో ముత్యాలరెడ్డి నగర్ 5వ లైను క్రీస్తు సంఘం అనాథ పిల్లల హాస్టల్ నందు 100 మంది పేద విద్యార్థులకి ఉచిత బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పుస్తకాలు, బ్యాగ్స్, పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యాని, 43వ డివిజన్ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వర, 45వ డివిజన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో దాసరి శంకర్, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ సెక్రటరీ దాసరి సతీష్, దాసరి రమేష్, కరిరత్నం పాల్గొన్నారు. సర్వేజన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు సోదరుడు మార్క్ ఆధ్వర్యంలో ఈరోజు చర్చికి సంబంధించినటువంటి క్రైస్ట్ ఆర్ఫన్స్ సెంటర్లో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా మార్క్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి ఎక్కడైతే పేద విద్యార్థులు ఉన్నారో ఆ పేద విద్యార్థులకు సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. గతంలో కూడా పోయిన 2 months బ్యాక్ నగర్లోని ఆర్సిఎం చర్చిలో కొంతమంది పేద విద్యార్థులకి మరి పుస్తకాలు పంచడం కానీ, జామెంట్రీ బాక్స్ కానీ, పెన్స్ కానీ, బట్టలు కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రైస్ట్ ఆర్ఫన్స్ సెంటర్లో కొంత పేద విద్యార్థులకి, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి బట్టలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం. అట్లానే రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క పేద విద్యార్థులకి ఏవైతే పట్టణాలు ఏర్పాటు చేసి ఇక్కడ క్రిస్టియన్కి సంబంధించినటువంటి పేరు క్రిస్టియన్ క్రైస్ట్ ఆర్ఫన్స్ సెంటర్, క్రైస్ట్ ఆక్స్ఫర్డ్ సెంటర్లో పేద పిల్లలకి బట్టలు పంచే కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. మొదటిసారిగా వారికి ముందు మార్క్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ యొక్క క్రైస్ట్ ఆక్స్ఫర్డ్ సంస్థ నిర్వహించినటువంటి ఫాస్టర్ గారు కూడా పేద విద్యార్థులు ఎంతోమందిని ఎప్పటి నుంచో కొన్ని బ్యాచ్లుగా తయారు చేసి వాళ్ళకి 10th క్లాస్ వరకు కూడా మంచి చదువులు చెప్పించి పాలిటెక్నిక్ కాలేజీ వరకు కూడా చేర్పించి వాళ్ళకి మంచి తోడ్పాటును అందించే ఫాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలానే పిల్లలందరూ కూడా మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు వారి ఆధ్వర్యంలో చాలామంది కూడా ఉద్యోగాలు పొంది ఉన్నారు చెప్పారు వాళ్ళు. అలానే ఇప్పుడు ఉన్న బ్యాచ్ కూడా మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు కూడా చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మార్క్ గారు నిరంతరం సేవే మా లక్ష్యం సర్వేజన చారిటబుల్ ట్రస్ట్ ఇది మేము స్టార్ట్ చేసి 4 ఏళ్ళు అవుతుంది. కానీ కొత్తగా ఈ సంవత్సరం లాంచ్ చేసాము ఈ ట్రస్ట్. మేము కొంతకాలంగా ఈ స్కూళ్ళలో ఎంచుకొని కొన్ని పేద విద్యార్థులు స్కూళ్ళు ఎంచుకొని ఆ స్కూల్లో నోట్బుక్స్ ఇవ్వడం కొన్ని కార్యక్రమం చేస్తాము. ఈరోజు ముత్యాలరెడ్డి నగర్ 5వ లైన్లో క్రీస్తు సంఘం ఒక ఆర్గనైజ్ అనాథ పిల్లలని హాస్టల్ నడుపుతున్నారు. పాస్టర్ గారి ద్వారాగా మేము ఈరోజు ఈ హాస్టల్ ఎంచుకొని ఈరోజు వాళ్ళకి బట్టలు ఇవ్వాలని మేము ప్రేరేపించి వచ్చాము. వాళ్ళ బట్టలు ఇవ్వడం జరిగింది. మా ముందు ఇంతగా ప్రోత్సహిస్తున్న కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు. అలాగే మాకు అండదండలుగా ఉంటున్న ఆశ గారు, మా సోదరుడు సతీష్, మా సోదరుడు మళ్ళీ సురేష్ గారు, కొంతమంది అన్నయ్యలు ఉన్నారు, శంకర్ అన్న, కొంతమంది. మేము వీళ్ళందరి ద్వారాగా మేము కొన్ని కార్యక్రమం చేయాలనుకున్నాము. మేము ఈ లక్ష్యం మాది ఏంటంటే ఎక్కడ స్కూళ్ళు ఉన్నాయో స్కూళ్ళలో కొన్ని పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి నోట్బుక్స్ కొన్ని వాళ్ళకి కొనుక్కోవడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది.
అవి నెలకు ఒక స్కూల్ ఇచ్చుకొని నోట్బుక్స్ కార్యక్రమం, ముసలిళ్ళకి ముద్దాంతులకు చీరల పంపిణీ కానీ వాళ్ళకి భోజన కార్యక్రమం కానీ చేపడుతూ గుంటూరు నగర పరిసర ప్రాంత దంత వైద్యులు కావాల్సిన అన్ని రకాల దంత అమరిక సెట్టుల్ని తయారు చేసేందుకు గుంటూరు నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలతో అతి తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన దంత సెట్ తయారు చేసి అందించేందుకు గుంటూరు బృందావన్ గార్డెన్స్ 7వ లైన్ నందు నూతనంగా డెంట్ లైట్ దంత సెట్లని తయారీ ల్యాబ్ను గురజాల ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలతో దంత సమస్యలకి సంబంధించిన పూర్తిస్థాయి ల్యాబ్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మన న్యాచురల్ సైడ్ దీంట్లో మామూలుగా 16 mm 18 mm విడ్త్ లో ఉంటాయి. దీనికి స్టాండ్ మెటీరియల్ అంతా మనం దీంట్లో तस्मै देवाय ब्रवन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तसमोऽवरणा ब्रवन् देवो बृहस्पतिः ब्रवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ब्रवन् ब्रवन् द्रवेण हविषा तस्मै देवाय ब्रवन् अयं च ब्रह्मणस्पतिः सर फीलिंग తర్వాత ధ్రువం తేరాజావరణ ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్య అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు अच्छा पढ़ते सर अच्छा सर अच्छा डेंटल लैब टीथ मैन्युफैक्चरिंग लैब ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ముఖ్యంగా డాక్టర్ అర్జున్ సారథి, చౌడి శెట్టి, మనీష్ శెట్టి కాకా, మణికుమార్ చౌడి శెట్టి, ఏపీలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాజధాని ప్రాంతం గుంటూరులో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా శుభపరిణామం. ఆధునిక జీవన శైలిలో ఈరోజు టీత్ ఇంపార్టెంట్ చాలా ఎక్కువగా మారింది. గతంలో ఆహారపు అలవాట్లకి ఇప్పుడు ఆహారపు అలవాట్లకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా నమస్కారం అండి. ఈరోజు అర్జున్ గారికి, మనీష్ గారికి, అలాగే మణికుమార్ గారికి శుభాభినందనలు. డెంటల్ లైట్ ఎక్సలెన్స్ ఇన్ ఎవ్రీ డీటెయిల్ అని ఒక అద్భుతమైన డెంటల్ ల్యాబ్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజున్న లైఫ్ స్టైల్ కి నవ్వడానికి తప్ప నవ్వడానికి పనికిరాని పళ్ళతో మనందరం ఉన్నాము. అయితే దానికి ఒక సొల్యూషన్ గా జర్మన్ టెక్నాలజీని ఎక్కడ ఏపీలో కూడా ఎక్కడ లేనటువంటి జర్మన్ టెక్నాలజీ మెషినరీతో ఒక ల్యాబ్ ని గుంటూరు వెస్ట్ పరిధిలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిజంగా వాళ్ళకి ఒక వెరీ బిగ్ అప్రిసియేషన్ అండి. ప్రతి ఒక్కరికి అందుబాటులో కూడా ఇవి ఉంటున్నాయని చెప్తున్నారు. అంటే కాస్ట్ ఎఫెక్టివ్ గా కూడా ఉంటున్నాయి. సో అందరూ దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ వెరీ గుడ్ టీమ్, మంచి డాక్టర్స్ ఉన్నారు. మీ పళ్ళకి వాళ్ళ భరోసాగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్ ద సేమ్ టైం ఈరోజు
నవలడానికి మాత్రమే కాకుండా బ్యూటీ కాన్షియస్ కూడా చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ రోజు రకరకాల విన్యాసాలు పళ్ళ మీద కూడా చేస్తూ ఉన్నారు. వాటికి కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఫ్యామిలీ అండ్ టీమ్ అందరికీ కూడా వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ మా ల్యాబ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, మాధవి గారికి, ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలండి. అండ్ ఇంకొకటి, వీళ్ళు బిజీ షెడ్యూల్లో మాకు పిలవగానే వచ్చినందుకు మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ ల్యాబ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే, మెయిన్ పేషెంట్స్ కి వెయిటింగ్ టైం తగ్గించడానికి ఈ క్లినిక్స్ నుంచి వర్క్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో లేకపోవడం వల్ల ఈ వర్క్స్ అన్ని నార్త్ వెళ్ళిపోవడం లేదా వేరే స్టేట్స్ కి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి రావడం, పేషెంట్స్ 1 వీక్ 10 days అలా వెయిట్ చేయడం జరుగుతుంది. దాన్ని తీసుకొని మనం ఇక్కడ ల్యాబ్ పెడితే నెక్స్ట్ మనం పేషెంట్స్ కి త్వరగా ఇవ్వగలం అనే కాన్సెప్ట్ ఇక్కడ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. తీసుకున్న ఎక్విప్మెంట్ కూడా అంతా జర్మన్ మేడ్ టెక్నాలజీతో తీసుకున్నాము. రా మెటీరియల్ కూడా మొత్తం పర్చేస్ అంతా జర్మన్ నుంచే జరుగుతుంది. ఈ ప్రొడక్షన్ అంతా మొత్తం సర్టిఫైడ్ టెక్నీషియన్స్ తో అండర్ మై గైడెన్స్ జరుగుతుంది. ఇక్కడ అంతా స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ అంతా నీట్ గా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటుంది. డాక్టర్స్ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడు వస్తుంది వర్క్, ఎప్పటి నుంచి వెళ్తుంది, అంత డైరెక్షన్ అంతా నీట్ గా స్టెప్ బై స్టెప్ అంతా తీసుకుంటాం. అంతా గైడెన్స్ ఆఫ్ సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఉంటుంది. దేనికి సంబంధించి ల్యాబ్ అండి ఇది? ఇన్పుట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. మానవుని అంతిమ యాత్రలో పార్థివ దేహానికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటే వారికి నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో అతి సుందరమైన వైకుంఠ ధామాన్ని చుక్కపల్లి శంకర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. ఆదివారం చుక్కపల్లి శంకర్రావు చారిటబుల్ ట్రస్ట్ మరియు ఫోనెక్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కొరటిపాడు గౌతమినగర్ నందు ఏర్పాటు చేసిన వైకుంఠ ధామం 6వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ గుంటూరు నగర ప్రజలు అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు అత్యాధునిక సౌకర్యాలతో అత్యద్భుతమైన సుందర వనాన్ని తలపించే విధంగా స్నానపు గదులు, విశ్రాంతి భవనం, డైనింగ్ హాల్, అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు అనువుగా అత్యంత విశాలమైన సుందరమైన ప్రాంగణం, ముఖ్యంగా ప్రత్యేక మొక్కలతో అలంకరించిన పార్కును తలపించే విధంగా వైకుంఠధామం ఏర్పాటు చేయడం జిల్లాలో ఇటువంటి వైకుంఠధామం మొదటిసారి చూడటం జరిగిందని గల్లా మాధవి తెలిపారు. తర్వాత తీసుకెళ్ళి ఫోటో ముందు కాదండి రాబోకే మోడల్లో పూర్వం ఇది లేనప్పుడు దొంతలోనే మాధవ్ గారు ఫండ్ యువర్ టౌన్, ఫండ్ యువర్ సిటీ, డెవలప్ యువర్ సిటీ ఆ స్కీమ్ కింద మేము మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డర్ కమిషనర్ మన అనురాధ గారు చేసినట్టుగా అనురాధ గారు, కలెక్టర్ గారు ఇద్దరు కలిసి రెడ్డిపాలెం అడాప్ట్ చేసుకుంటున్నారు. రెడ్డిపాలెం కాదు, మేము కొన్ని సంవత్సరాలు పెట్టుబడి విద్యాలయాలు పెట్టుకుంటాము. మాకు పెట్టుబడి డెవలప్ చేస్తాం. అంటే 2017 సెప్టెంబర్లో మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో దీన్ని హ్యాండ్ ఓవర్ చేసిన సమయంలో చెయ్యి ఉన్న 5 ఎకరాల స్థలాన్ని
వీళ్ళందరూ మాకు బాగా మెంబర్స్ అంతా చుక్కపల్లి రమేష్ గారికి అలాగే వారి బృందాన్ని మొత్తానికి కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించిన కొమ్మినేని బ్రదర్స్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారికి 6వ వార్షికోత్సవ అభినందనలు. వైకుంఠ ధామం అని నిజంగా ఒక వైకుంఠంలోకి వచ్చిన ఫీల్ని చుక్కపల్లి రమేష్ గారు ఈరోజు ఇచ్చారు. ఒక శ్మశాన వాటికలోకి వచ్చిన అనుభూతి అయితే కలగలేదు, వైకుంఠంలోకి వచ్చినట్టుగానే ఉంది. మనిషి జీవితంలో ఎన్ని రకాల యాక్టివిటీస్ లో వాళ్ళు భాగస్థులైనా కూడా వారి జీవితంలో ఇది మాత్రమే నిజం. ప్రతి ఒక్క మనిషి చివరికి రావాల్సింది ఇక్కడికే. ఈ యొక్క నిజాన్ని ఇంత సుందరీకరంగా అద్భుతంగా మలిచిన చుక్కపల్లి రమేష్ గారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అది గుంటూరు సిటీ, గుంటూరు కొరటిపాడులో ఉండడం నిజంగా ఆనందదాయకం. ఇది నేను ఇంటర్ చదువుకుంటున్నప్పుడు రాయదుర్గం హైదరాబాద్ లో సేమ్ ఇదే చూశాను నేను. అప్పుడు అనుకున్నాను నిజంగా ఇలాగా కదా మారాలి, శ్మశానాలంటే ఇలా కదా ఉండాలి, ఒక గౌరవప్రదమైన మరణాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలి, వారి కోసం వస్తున్న బంధువర్గానికి కూడా సౌకర్యవంతమైన స్థలం ఉండాలి, అదే విధంగా చక్కగా మలిచారు అనే ఒక భావన కలిగింది. అది మన గుంటూరులో ఉండడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక కొరటిపాడులోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ శ్మశానం ఉన్నా కూడా ఇదే రీతిగా దాన్ని మలిచే ప్రయత్నం మిగతా వారు లేదంటే సార్ వాళ్ళు కూడా ఇంకొంచెం సహృదయంతో చేస్తే గవర్నమెంట్ నుంచి కూడా దానికి సేవలు మనం చూస్తాము. నా దృష్టిలో మాత్రం ఒక మనిషి జీవితంలో ఇది పరమోత్కృష్టమైన సేవగా నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి ఒక సేవా కార్యక్రమాన్ని చుక్కపల్లి గారు స్టార్ట్ చేశారు, కొనసాగిస్తున్నారు. వీరు నిజంగా చాలా మందికి ఆదర్శప్రాయులు. సార్ మేమందరం కూడా మీ వాటిలో ఖచ్చితంగా నడుస్తాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, ఇక్కడ నేను ఈరోజు మీ యొక్క వార్షికోత్సవంలో పాల్గొంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అన్యాయమని, ఇది కేవలం దళితుల పట్ల వివక్షత చూపేందుకు కుట్రపూరిత చర్యలకి బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఇటువంటి వాటిని అందరూ ఐక్యతతో కలిసి పోరాటం చేయాలని, కలిసికట్టుగా ముందుకు రావాలని దక్షిణ భారత జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం గుంటూరు కృషి భవన్ లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం, సమతా సైనిక్ సేవాదళ ఆధ్వర్యంలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు న్యాయమా అనే దానిపై రాష్ట్ర స్థాయి న్యాయ సదస్సు జరిగింది. పెరిగిన 22% జనాభా పెరిగితే ఎస్సీ ఎస్టీలని జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచకుండా వర్గీకరణ పేరుతో ఎక్కడ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఈ చట్టం రావాలి. ఇప్పటిదాకా అడ్డుకున్న మానవ రాజకీయ పోయి సంపద కావాలి రవి కూడా. ఎందుకంటే ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు పుట్టి హైదరాబాద్ వచ్చారు కర్నూలు నుండి. మా తెలంగాణ వాళ్ళ ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు అడిగి వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు పుట్టిండు. అది తీసుకోండి. ఆంధ్రలో ఉన్న సమస్య ఈదుగుడిలో పుట్టిందా వర్గీకరణ, లేదంటే తెలంగాణ పుట్టిందా? అవునా? వర్గీకరణ పోరాటం మా తెలంగాణ పుట్టిందా, మీ ఆంధ్రలో పుట్టిందా? ఆంధ్రనే కదా. సమస్య ఎక్కడ ఉన్నది? ఇక్కడే కదా. అవునా కదా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అవకాశాలు నాలుగు ఇప్పించింది. తెలుగుదేశం పార్టీ వచ్చింది, ఒక ఏం చేసింది, మా దగ్గరికి ఇచ్చింది ఎక్కువ. ఎందుకు కోరట పెట్టారు మనకు? అరే మా భారత దొరకపోతాను అని ఎవరిచ్చిందా? కాంగ్రెస్ వాడు. కాంగ్రెస్ వాడు ఎవరి పార్టీ? తెలుగుదేశం ఎవరి పార్టీ? మీ పడ్డ మాదిగల పడ్డ, మీ మానవ పడ్డ. ఎవడో ఇచ్చేసి కుక్కర్ భూకాశలాగా పదులు అనుభవించుకున్నవాడు, ఎవడైనా కాంగ్రెస్ ఎంపీ అయిన వాడు, మంత్రి అయిన వాడు మన గురించి మాట్లాడుతున్నా, తెలుగుదేశంలో ఉన్నవాడు మన గురించి మాట్లాడుతున్నా, మాట్లాడినా మాట్లాడి చెప్పాలి. ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎవరైనా దమ్ముడు కూడా చాలా చెప్తున్నా, మానైనా మాదైనా ఒప్పుకోమైనా ఒక దమ్మున్న ఎమ్మెల్యే ఎంపీ మంత్రి మీ తెలుగుదేశంలో ఉన్నాడా? మా కాదు రేవంత్ రెడ్డి దగ్గర కూడా. అలాగే చివరికి ట్రైబల్స్ చర్చికి పోతే కూడా వాళ్ళకు ట్రైబల్ రిజర్వేషన్ ఉంటుంది. ఈ దళితులు ఈ దేశంలో ఏం పాపం చేసినా చర్చికి పోతే వాళ్ళ క్రైస్తవులు అని చెప్పుకోవద్దు. ఏం పాపం చేసిన దళితులు ఈ కూర్చున్న ఉందా? ఎక్కువ శాతం 80% క్రైస్తవులు కాదా? అవునా కదా? 100% అవును. అట్లాంటి పరిస్థితులలో ఆయన బుద్ధిస్టుగా చెప్పుకున్నప్పుడు నేను క్రైస్తవులకు ఎందుకు చెప్పుకోవద్దు? నువ్వు ఎందుకు చెప్పుకోవద్దు? ఏ మతంలో ఉన్నవాడైనా ఆ మతాన్ని ఎందుకు చెప్పుకునే స్వేచ్ఛ ఈ దేశంలో లేదు.
వాళ్ళు ఎందుకు హక్కులు అనుకున్నప్పుడు మనకెందుకు లేదు ఈ దేశంలో? గవాయి గారు ఎందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఈ అంశాలను పరిశీలించట్లేదు, మాట్లాడట్లేదు? కాబట్టి మిత్రులారా, మీకు బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉన్న కారణంగా, క్రిస్టియన్ మిషనరీస్ ఉన్న కారణంగా, ఇంగ్లీష్ మీడియం ఉన్న కారణంగా మీకు చదువు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ మా ఆయన మాది తాడేపల్లి పట్టణం అధ్యక్షులు తంకసాల ఈశ్వర్ నాయుడు యేసుబాబు ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ వర్ధంతిని తాడేపల్లి పట్టణంలోని ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ నెట్ సెంటర్ దగ్గర ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు ఈశ్వర్ నాయుడు సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా జర్మనీ, యూరోప్ దేశాలతో కలిసి మన దేశంలో ఉన్న బ్రిటిష్ వారిపై పోరాటం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక సైన్యాన్ని నడిపించారని తెలియజేశారు. స్వాతంత్ర సమరంలో 18/8/1945లో వీరమరణం పొందారు. దేశ స్వాతంత్ర్యం శాంతియుతంగా రాదని ధైర్యంగా అందరూ ఎదురు తిరిగి పోరాడాలని చెప్పి ప్రజలని సైన్యంలో చేర్పించి ఆ సైన్యంతో బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి. బ్రిటిష్ వారు కూడా ఇక భారతీయులకు స్వాతంత్ర్యం ఇవ్వటమే మంచిది అనే అభిప్రాయానికి వచ్చేటట్లు చేసిన విప్లవ జ్యోతి అని వివరించారు. కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి వల్లూరు శివరామకృష్ణ, కోశాధికారి వల్లాభాపురం గిరి, యువమోర్చా అధ్యక్షులు బత్తుల ఆంజనేయులు, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి తుమ్మా శ్రీనివాసు, పట్టణ కార్యదర్శులు కోడరు మోహన్ రావు, అందే వెంకటేశ్వరరావు, శ్రీనివాసు, భిక్షపతి పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। जोहार सुभाष चंद्र बोस गारू, जोहार सुभाष चंद्र बोस गारू, जोहार सुभाष चंद्र बोस गारू, जोहार सुभाष चंद्र बोस की, जोहार सुभाष चंद्र बोस की, जोहार धारावतला अरे अरे जोहार सुभाष चंद्र बोस गारू, जोहार सुभाष चंद्र बोस, जोहार जोहार माता की जय, जोहार सुभाष चंद्र बोस, जोहार जोहार सुभाष चंद्र बोस, जोहार जोहार सुभाष चंद्र बोस, जोहार अमर रहे सुभाष चंद्र बोस, अमर रहे सुभाष चंद्र बोस, अमर रहे सुभाष चंद्र बोस, अमर रहे। जय श्री राम। ఈ రోజు రియల్ హీరో, భారతదేశానికి ఎవరు రియల్ హీరో అనే ఒక నినాదంతో కనుక చూసుకున్నట్టయితే సుభాష్ చంద్రబోస్ రియల్ హీరోగా బ్రిటిష్ వాళ్ళ మధ్యన మన భారతీయులు నలిగిపోతున్న అనేకమైన ఇబ్బందులను చూసి చలించి శాంతి మార్గంలో మనకు స్వాతంత్రం రాదు, విప్లవం ద్వారాగానే స్వాతంత్రం వస్తుందని ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించి సైన్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే మన మీద ఇదో ఘోరాతి ఘోరమైన హింసతో పాల్గొంటున్నారో దాన్ని తిప్పికొట్టాలంటే ఒక సైన్యంగా ఏర్పడి మనం కూడా అదే విధంగా ఇంతే కానీ స్వాతంత్రం రాదు అనే ఒక నినాదంతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ఒక మిలిటరీ వ్యవస్థలాగా ప్రతి ఒక్కరిలో దేశ భావాలు, జాతీయ భావాలు నింపి వాళ్ళతో స్వాతంత్ర ఉద్యమం సాధించగలుగుతాం, స్వతంత్ర పోరాటం ఈ విధంగా చేస్తే కానీ మనకు స్వాతంత్రం రాదు అనే ఒక నినాదంతో సాగిన మహోన్నత వ్యక్తి ఆయన్ని కలకత్తా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మెడికల్ విద్యార్థిపై జరిగిన లైంగిక దాడి మరియు హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఆమెకు జరిగిన అన్యాయానికి తక్షణమే నిందితుల్ని శిక్షించాలని కోరుతూ మన భారతదేశంలో స్త్రీలు అనేక సందర్భాలలో ఇటువంటి దారుణానికి గురవుతున్నారని, ఈ నేపథ్యంలో వారికి ప్రత్యేక రక్షణ కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మరియు విద్యార్థులు ఆదివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ మరియు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్, గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ కాగితాల స్వాతి గౌడ్, రాష్ట్ర యువజన కార్యదర్శి కొల్లూరు హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం కలకత్తాలో జరిగిన మెడికో విద్యార్థులపై జరిగిన అత్యాచారాన్ని చాలా తీవ్రంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఖండిస్తుంది. మరి మానవత్వం అనేది నశించిపోతుంది, మృగాల్లాగా
బ్రతుకుతున్న ఈ సమాజంలో మరి మనం శత్రు దేశాల మీదకి వెళ్ళి ఎన్నో యుద్ధాలు చేస్తున్నాం, కానీ మనలోనే సైకోలని ముందు అరికట్టి సమాజాన్ని బాగు చేసి ఆ తర్వాత మిగతా సమస్యల మీద కూడా వెళ్ళాలి. మరి కరోనా లాంటి దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో డాక్టర్స్ వారి సొంత బిడ్డల వలె ప్రతి ఒక్కరిని వారి ప్రాణానికి తెగించి వారి పిల్లల్ని కుటుంబాన్ని వదిలి ఎంత సేవ చేశారనేది మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అలాంటిది ఒక ట్రైనీ డాక్టర్ని ఎంత క్రూరంగా చేశారంటే మాటల్లో కూడా రావట్లేదు. ఇలాంటి వారిని కఠినంగా కండలు చీల్చి మరో వ్యక్తి తప్పు చేయడానికి భయపడే విధంగా శిక్ష పడాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మరి ఈ మధ్య మన బహిర్గ భూమికి వెళ్ళిన ఆడబిడ్డని మెడికల్లో పీజీ చదివే విద్యార్థిని అతి దారుణంగా రేప్ చేసి ముక్కలుగా నలిపేసి పక్కన పెట్టిన సంఘటన మనం వెలుగులోకి వచ్చి చూసాము. అయ్యా నరేంద్ర మోడీ గారు ఒకటే అడుగుతున్నాము, బేటీ పడావో బేటీ బచావో అని ఎన్నో పథకాలు పెడుతున్నారు. అన్ని పథకాలు మాకు బాగానే ఉన్నాయి, కానీ మా మహిళలకు రక్షణ ఎక్కడ? మీరు చేసే చట్టాల్లో ఏదైతే ఇలాంటి వదంతులు వస్తాయో వెంటనే స్పీడీ జస్టిస్ మీరు అమల్లోకి తీసుకొచ్చి న్యాయ నిర్ధారణ చేసి వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించి స్పీడ్ గా 24 గంటల్లో వాళ్ళని కనుక ఉరి తీయడం కానీ లేదా ఇంకొకరికి ఇలాంటి ఆలోచన రావాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా మీరు శిక్షలు అమలు చేయగలిగితే మేము స్వేచ్ఛగా పనులు చేసుకోగలుగుతాం. ఈ రోజుల్లో మగవాళ్ళతో పాటు సమానంగా బయటకు వచ్చి చిన్న కూలీ పనుల దగ్గర నుంచి వైద్యులు ఏంటి, ఇంజనీర్లు ఏంటి, పోలీసులు ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు బయటకు వచ్చి పని చేస్తేనే గడవని పరిస్థితి మన దేశంలో ఉంది. ఇలాంటి దేశంలో మేము బతుకుతున్నప్పుడు మేము భయంగా రాత్రి 11 అయితే ఇంటికి వెళ్తానికి ఇప్పటికీ భయంగానే అనిపిస్తుంది. ఇలాంటి దేశంలో మేము బతుకుతున్నందుకు మా కోసం మీరు కొత్త చట్టాలు అమలు. నడిచేందుకు దారి లేకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు రాత్రి వేళలో ప్రహరీ గోడ నిర్వహిస్తున్నారని భూ యజమాని కాజా మొయిద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 అన్నదమ్ములు 4 అక్క చెల్లెలు పంచుకోవాల్సిన 20 సెంట్ల స్థలాన్ని అమ్మాలంటూ టీడీపీ నాయకులు బెదిరింపు చర్యలకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్ గంగానమ్మ గుడి పక్కనున్న స్థలాన్ని టీడీపీకి చెందిన ఆలయ కమిటీ నిర్వాహకులు దౌర్జన్యంగా స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని భూమి యజమానులు కాజా మొయిద్దీన్ ఖాన్, కరీం ఖాన్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బోసుబొమ్మ సెంటర్ గంగానమ్మ గుడి వద్ద పుట్టి పెరిగిన మేము వ్యాపార రీత్యా హైదరాబాద్ లో నివసిస్తున్నట్లు తెలియజేశారు. గుడి పక్కనే ఉన్న రిజిస్ట్రేషన్ 20 సెంట్ల స్థలాన్ని అమ్మాలంటూ ఆలయ కమిటీ నిర్వాహకులు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. మేము ఉండేది విజయవాడ అండి. మేము పుట్టి పెరిగిన మా తాడేపల్లి ఏరియానండి. భోజనం సెంటర్ గంగానమ్మ గుడి పక్కనే మా ఇల్లు. మా తమ్ముడు ఇంతకుముందు మీతో మాట్లాడింది. మేమందరం వ్యాపారం ఇచ్చి ఇప్పుడు హైదరాబాద్, వరంగల్ ఇట్లా మేము వ్యాపారం కోసం బయటే ఉంటామండి. మా తోలిగడ్డ వ్యాపారం కాబట్టి ఇక్కడ 2019లో ఇక్కడ మేము ఒక ముందున్న సైట్ 5.5 సెంట్లు కలుపుకున్నామండి. కొనుక్కున్నాం మేము 15 సెంట్లు ఒకటి 5.5 సెంట్లు కొనుక్కుంటే దానికి కేవలం దారి మూలను కొనుక్కున్నామండి. కొనుక్కున్న తర్వాత దానికి మాకు ఇంట్లోకి వెళ్ళలేకుండా ఇక్కడున్న కొంతమంది అప్పుడున్న కౌన్సిలర్ ఓలేటు రాము, ఇక్కడ నాగబాబు, చింతా శ్రీరాము, మల్లికార్జున చెప్పి ఇక్కడ తీసుకొచ్చి కార్లు బైక్లు అడ్డు పెడతా అంటే మాకు గత ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరుగుతులేదని నేను కోర్టు ద్వారా వెళ్ళి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. ఇది యాక్సెస్ రోడ్ అని చెప్పి 2019లోనే మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత 2021 కరోనా సమయంలో ఏం ప్రాబ్లం లేదండి. 22 వచ్చేసరికి వాళ్ళు రాత్రి గోడ కడతాం ప్రయత్నం చేస్తే మేము కంప్లైంట్ ఇచ్చామండి పోలీస్ వారికి వాళ్ళని పిలిపించి అమ్మాయి మాట్లాడి ఇలాంటి చర్యలు చేయొద్దని మాకు సీసీ కెమెరాలు పెట్టుకుంటే 4 సీసీ కెమెరాలను పెట్టుకొని మాకు స్థలాన్ని మేము కాపాడుకుంటున్నామండి. 2023లో వీళ్ళందరూ గుడి తరఫున వెళ్ళి సార్ మా గుడి పక్కన అంతా గందరగోళంగా ఉంది, కొద్దిగా రోడ్డు ఏమంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు వీళ్ళ పెట్టిన అర్జీ ప్రకారం మున్సిపాలిటీ టెండర్ కాల్ఫర్ చేసి ఇది మున్సిపాలిటీ రోడ్డు కింద నుంచి ఇక్కడ దాకా మున్సిపాలిటీ రోడ్డు కింద వేసారండి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్న తర్వాత
గుడి కమిటీలో దొంతిరెడ్డి సామిరెడ్డి, మేకా శ్రీధర్ రెడ్డి అనేవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీసీ కెమెరాలు దిమ్మంటే అప్పుడున్న సిఐ గారు ఇప్పుడున్న రమేష్ గారు మీరు అలాంటి పనులు చేయకూడదు, అది మున్సిపాలిటీ స్థలం కాబట్టి గత కొంతకాలంగా ఈ ప్లేస్కి ఈ ఏరియా సంబంధం లేని వాళ్ళు, ఈ వీధిలో సంబంధం లేని వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఈ స్థలం మాది మీకు నడవడానికి దారి లేదని చెప్పి మా యాక్సెస్ని మేము నడిచే దారిని దౌర్జన్యంగా రాత్రి గొడవలు కట్టేశారు. గత 2 రోజులుగా మేము గొడవలకు వెళ్ళే వాళ్ళం కాదు. మేము సామరస్యంగా స్టేషన్లో అర్జీ పెట్టాం, కమిషనర్ ఆఫీస్లో అర్జీ పెట్టాం, లోకల్ నాయకులతో కూడా మాట్లాడాం. కానీ ఇక్కడ మాకు న్యాయం జరగలేదు. కేవలం ఏంటంటే మీకు ఉండకపోవడం వల్ల ఎవరు పట్టించుకోలే, వీళ్ళకి ఎవరున్నారు వెనకాల అన్న ఉద్దేశంతో సదుద్దేశంతో కొంతమంది దురుద్దేశంతో ఈ పని చేస్తున్నారు. దీనికి లోకల్లో కొంతమంది సహకరిస్తున్నారు. మేము మా నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ బాబు గారిని కలవడానికి వెళ్ళాము. తర్వాత అధికారులని కలవడానికి ప్రయత్నించాము. ఈ 4 రోజులుగా పని దినాలు సెలవు కావడం వల్ల వీళ్ళు అవకాశం చూసుకొని ఈ పని దినాలు సెలవు దినాల్లో వీళ్ళు పని ప్రారంభించారు. మాకు అధికారులు అందుబాటులో రాలేదు. లోకేష్ గారిని కలవడానికి కూడా మేము ప్రయత్నిస్తే సార్ లేరు, హైదరాబాద్లో ఉన్నారు, 2 రోజుల్లో వస్తారు, వచ్చాక మీరు కలుస్తారు అని చెప్పి అన్నారు. కాబట్టి నేను మీడియా మిత్రులందరికీ మిమ్మల్ని కోరేది రిక్వెస్ట్, ఇలా వచ్చి ఈ రోడ్డు మధ్యలో గుడి ఉండడం వల్ల సంవత్సరానికి ఒకసారి గుడికి పూజ చేస్తారు. రెడ్లందరూ వచ్చి సంవత్సరానికి ఒకసారి గంగానమ్మ అమ్మవారిని పూజ చేస్తారు వర్షాల కోసం. ఈ గుడి మధ్యలో ఉండడం వల్ల రోడ్డు ఇలా వీ షేప్ లో పైకి వెళ్తుందండి, ట్యాంక్కి ఈ వీ షేప్ లో వెళ్తుంది. ఈ కొండవాగు ఇది గతంలో కొండవాగు అండి. తర్వాత కొండ వరకుండా వాటర్ దిగి ఈ మా దారి యాక్సెస్ తెగిపోతా ఉంటే మేమే ఆ రోజు కింద 2 అడుగులు రాయి వరుస గట్టు. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనని నిరసిస్తూ ఎయిమ్స్ ఫ్యాకల్టీ డాక్టర్స్, ఇంటర్న్స్ మరియు వైద్య విద్యార్థులు మెగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, న్యాయం చేయాలని, ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని రావాలని మంగళగిరి ఎయిమ్స్ వెనుక ద్వారం నుంచి మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద ఎయిమ్స్ వైద్య విద్యార్థులు ఫ్లాష్ బాబ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మానవహారంగా ఏర్పడి కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. ఎయిమ్స్ వైద్యులు, ఇంటర్న్స్, వైద్య విద్యార్థులు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రజారోగ్య వేదిక, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొని మద్దతు పలికారు. नमस्कार, हम एम्स मंगलगिरी ज्वाइन हुए हैं प्रोटेस्ट में। जो आपको पता है, पूरी जनता को पता है, आरजीकर मेडिकल कॉलेज में क्या हुआ, उत्तराखंड नर्सिंग एक नर्सिंग ऑफिसर के साथ क्या हुआ, ये कब तक चलेगा, यही हम सबका सवाल है। और आगे हमारी सरकार का क्या एक सबसे बड़ा स्टेप होने वाला है, जो आगे कभी भी ऐसा जो एक काम किया है उन्होंने, वो कभी भी आगे रिपीट ना कर सके फ्यूचर में। तो हम अपने सरकार से यही गुजारिश करते हैं कि ऐसा कानून लाए और हम सारे जितने भी स्वास्थ्य कर्मचारी हैं उनको सेंट्रल प्रोटेक्शन एक्ट मिले और हम सबको एक सुरक्षा मिले काम करने के लिए। ನಮ್ಮ ಮಕ್ಕಳೆಲ್ಲ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ, ನಮ್ಮ ನರ್ಸಿಂಗ್ ಸ್ಟಾಫ್ ಎಲ್ಲ ಬಂದಿದ್ದೀವಿ. ಹಾಸ್ಪಿಟಲ್ ಅನ್ನೋದು ಒಂದು ಗುಡಿ,
ಆ ಗುಡಿಯಲ್ಲಿ ಅಷ್ಟು ದಾರುಣವಾಗಿ ಒಬ್ಬ ಮಹಿಳೆ ಹತ್ಯೆ ಆಗುವುದು ನಮ್ ಕಡೆಯಿಂದ ಇನ್ನು ಸಹಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ಇದಕ್ಕೆ ನಾವು ಒಂದು ಫುಲ್ ಸ್ಟಾಪ್ ಬೇಕೇ ಬೇಕು. ಯಾಕೆ ನಾವ್ ಇಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ಓದ್ಬೇಕು? 36 ಗಂಟೆ ಆ ಹುಡುಗಿ ಸೇವೆ ಮಾಡಿದಾಳೆ, ಆದ್ಮೇಲೆ ಇದನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ. ಎಲ್ಲುಂಟು ನ್ಯಾಯ? 3 ವರ್ಷದಿಂದ 90 ವರ್ಷ ಮಹಿಳೆವರೆಗೂ ಯಾರಿಗೂ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ. 78 ವರ್ಷ ಆಯ್ತು ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಬಂದು. ಎದಕ್ಕೆ ನಾವ್ ಎದಕ್ ಹೋರಾಡ್ತಾ ಇದೀವಿ? ಎದಕ್ ಮಾಡ್ಬೇಕು ನಾವ್ ಇದನ್ನೆಲ್ಲ? ಒಂದು ರೋಗಿಗೆ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಗ ಈ ದಾರುಣ ಆಗಿದೆ. ಇದು ಸಹಿಸ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. ಇದಕ್ಕೆ ಒಂದು ಸರಿಯಾದ ಶಿಕ್ಷಣೆ, ಆಮೇಲೆ ಸೆಂಟ್ರಲ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಆಕ್ಟ್ ಬರಲೇಬೇಕು. ಯಾರೇ ತಪ್ಪು ಮಾಡಿದ್ದಾರೆ ಅವ್ರಿಗೆ ಶಿಕ್ಷೆ ಆಗ್ಲೇಬೇಕು. ಅಲ್ಲಿವರೆಗೂ ನಮ್ ಹೋರಾಟ ನಡೆಯುತ್ತೆ. ಅಂಡ್ ನಾನು ಇನ್ನೊಂದು ಹೇಳಿ, రక్షణ కావాలి, న్యాయం జరగాలి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరఫున మేము శాంతియుతమైన ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఏదైతే దుర్ఘటన జరిగిందో, ఎంత ఘోరమైన దుర్ఘటన జరిగిందో మనందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాము. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థిని అత్యాచారం చేసి అన్యాయంగా చంపివేయడం అనేది, దీనికి సంబంధించి మా నిరసన తెలుపుతున్నాం అందరము. మేము ప్రొటెస్ట్ చేస్తున్నది కారణం ఏంటంటే, మాకు అర్జెంట్ గా సత్వరంగా చాలా తొందరగా న్యాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాము. నిష్పక్షపాతంగా దర్యాప్తు అనేది జరగాలి. ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ గురవ్వకుండా నిష్పక్షపాతంగా జరిగి ఆ దండగుల్ని కఠినంగా శిక్షించాలి. అప్పుడే మిగతా వాళ్ళకి బాధ అనేది తెలుస్తుంది. మంగళగిరి నర్సింగ్ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఇది కేవలం ఒక డాక్టర్ మాత్రం కాదండి. ఈ డాక్టర్ కు మాత్రం కాక ఇక్కడ ఉన్న మేము ఎవరైనా నర్సింగ్ ఆఫీసర్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్స్, సెక్యూరిటీ స్టాఫ్స్ అనే అందరూ ఇక్కడ మేము జాయిన్ అయ్యిండాము. ఇక్కడ జరిగింది ఇంకొకసారి జరగకుండా ఉండాలని అంత కఠినంగా ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు చేసిన 4 గోడల మధ్యలో చేసిన విషయాన్ని అందరి ముందు, పబ్లిక్ ముందు వాళ్ళని శిక్షించే వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ ఇంకోటి జరగదు. చిన్న పిల్లల నుంచి ఎవరికో అందరికీ జరుగుతుంది ఇలాంటి విషయం. ఎవరికో భయం లేదు కాబట్టి ఇది మళ్ళీ జరుగుతూ ఉంటుంది. భయం వచ్చేలాగా ఒకసారి పనిష్మెంట్ ఇస్తే సరిపోతుంది. మాకు ఇక్కడ ఈ అమ్మాయికి ఇక్కడ ఆర్జీకేర్ కాలేజ్ లో జరిగిన ఒక డాక్టర్ కి జరిగింది, ఇంకొకసారి ఎవరికో జరగకూడదండి. ఇలాగే ఉత్తరాఖండ్ లో కూడా ఒక నర్సింగ్ ఆఫీసర్ కూడా జరిగింది. డ్యూటీ ఫినిష్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరో రేప్ చేసి మర్డర్ చేస్తున్నారు. ఇలాంటిది ఒక్కొక్క మంగళగిరి ఏసీఏ క్రికెట్ స్టేడియాన్ని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా ఈ స్టేడియం పురోగతి లేకుండా పోయిందని, దీని మీద అత్యవసర సమీక్ష నిర్వహించి స్టేడియాన్ని సంవత్సరంలోపు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. స్టేడియానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, విజిబిలిటీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరిస్తామని, స్టేడియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. ఎంత ఉంటాయి ఈ లెవెల్, అటు ఇటు ఈ లెవెల్? సంఘ ప్రతినిధులు, క్లబ్ అసోసియేషన్స్, క్లబ్స్ తో కలిపి మంగళగిరి స్టేడియం ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయంలో ఇక్కడికి వచ్చి మొత్తం స్టేడియం మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా చాలా బాధాకరమైన విషయం. కాంట్రాక్టర్ లేక గత 5 సంవత్సరాల నుంచి ఈ స్టేడియం మూలబడిపోయింది. అంతేకాకుండా డిజైన్ లోపం వల్ల పలు మార్పులు చేశారు. వీటిని అర్జెంటుగా వాళ్ళ కాంట్రాక్టర్తో సెటిల్ చేసుకుని స్టేడియంని మళ్ళీ ప్రారంభించాలి. ముఖ్యంగా అమరావతి ప్రాంతం, రాజధాని ప్రాంతం, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరిక ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడాలని అనుకుంటున్నారు ఎప్పటి నుంచో. కానీ ఒక్క అడుగు కూడా గత 5 సంవత్సరాల్లో వేయలేకపోయింది ఈ స్టేడియం. వాటిని పరిష్కరించి కాంట్రాక్టర్తో ఉన్న ఇష్యూలు, లీగల్ ఇష్యూలు అన్నీ కూడా సెటిల్ చేసుకుని త్వరలో ఒక 2-3 నెలల్లో ఇక్కడికి ఈ స్టేడియంని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపల ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగే విధంగా స్టేడియాన్ని సిద్ధం చేయడానికి మేము అందరం కూడా కంకణం కట్టుకున్నాం. ఇవాళ
నిజంగా స్టేడియం పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నో 10 సంవత్సరాల నుంచి ఈ స్టేడియం పని జరుగుతుంది. ఈ ప్రాంత వాసుల యొక్క కళ, ఈ కళను నిజం చేయడానికి మేము గత 5 సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా చేయలేదంటే మనం ఎంత కక్షపూరితంగా గత ప్రభుత్వం వ్యవహరించో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఈ స్టేడియాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత ప్రజల ఆశయాలు అనుగుణంగా స్టేడియాన్ని సిద్ధం చేయబోతున్నాం. ఇప్పుడు ఏమేమి డిజైన్ మార్చాలండి? ముందుగా కాంట్రాక్టర్ IVRCL వాళ్ళతో సెటిల్ చేయాలి. ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ పనులు IVRCL వారికి ఇచ్చారు, వాళ్ళు దివాళా తీశారు, వాళ్ళు దివాళా ప్రక్రియ కోర్టులో ఉన్నట్టున్నాయి. లీగల్ పరిష్కారం చేయకుండా స్టేడియంని మనం ఏమీ చేయలేము ఇవాళ. కాబట్టి ఈ స్టేడియంని ముందుగా IVRCLతో మాట్లాడి సెటిల్ చేసుకుని ముందు స్టేడియాన్ని రెడీగా సిద్ధం చేయాలి. మార్పులు ఎందుకంటే ఎక్కడైతే డ్రెస్సింగ్ రూమ్లు ఉన్నాయో, ఎక్కడైతే మెయిన్ స్పేస్లు ఉన్నాయో కొంచెం రెస్ట్ రూమ్లు ముందుకు వచ్చినాయి. ఎక్కడా లేని విధంగా అటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. విజిబిలిటీ కొంచెం ఇబ్బందిగా ఉంది స్టాండ్స్లో, ఆ విజిబిలిటీ కూడా క్లియర్గా చేయాలి. డ్రెస్సింగ్ రూమ్లు కొంత మార్పు ఉంది. ఇటువంటి డిజైన్లు అన్నీ కూడా కన్సల్టెంట్స్కి అప్పచెప్తే కానీ ఇది పూర్తవదు. అవన్నీ కన్సల్టెంట్స్కి అప్పచెప్పినాక ఏమేమి మార్పులు చేయాలో మేము ముందుకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.